Nobody can stop this flow. Hallelujah. 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 రండి ఇర్మియా గ్రంథానికి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. దయచేసి మీ మొబైల్స్ మ్యూట్లో పెట్టుకోండి. బైబిల్ చదివే వాళ్ళు మాత్రం తీయండి. హల్లెలూయా. చూడండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుదాం. 9 నుండి 12 వరకు చదవండి. 12 వరకు. ఇర్మియా 23వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు. ప్రవక్తలను గూర్చినది యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుచున్నది, నా ఎముకలన్నీయు కదులుచున్నవి. నేను మత్తిలిన వాని వలెను ద్రాక్షరస వశుడైన బలాఢ్యుని వలెను ఉన్నాను. దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది, జనుల నడవడి చెడ్డదాయెను, వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుచున్నది. కనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది, అడవి బీళ్లు ఎండిపోయెను. ప్రవక్తలేమి యాజకులేమి అందరును అపవిత్రులు. నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడెను. ఇదే యెహోవా వాక్కు. వారి దండన సంవత్సరమున వారి మీదికి నేను కీడు రప్పించుచున్నాను గనుక గాఢాంధకారములో నడుచువానికి జారుడు నేల వలె వారి మార్గముండును, దానిలో వారు తరుమబడి పడిపోయెదరు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. స్తోత్రం. చదివి మ్యూట్లోకి వెళ్ళండి. థ్యాంక్ యూ లార్డ్. ఇక చూడండి, తన మాటలను కాక అపవిత్రమైన ప్రవక్తలు, అపవిత్రమైన యాజకులు అని చెబుతూ నా మందిరంలో వారి చెడుతనం నాకు కనపడుతుంది అని ప్రభు చెప్తున్న సమయం, ఇక్కడ కొన్ని విషయాలను మనం ఈరోజు గమనిద్దాం. మొట్టమొదటిగా వారికి రావాల్సిన కీడు వారి కొరకు పొంచి ఉందట. రెండవది, వారు ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాల్ని కొన్నిటిని మనం చూద్దాం. ఈరోజు మనకి తేటగా కొన్ని విషయాలు అబద్ధం గురించి మనకి అర్థం కాబోతున్నాయి. చూడండి, కొన్ని ఏరియాలకి మనం వెళ్ళాలి. రండి, ఇదే అధ్యాయం 23వ అధ్యాయమే. చూడండి, 17వ వచనం నుండి నేను చదువుతున్నాను. చూడండి, వారు నీ దాంట్లో నుంచి సౌండ్ వస్తున్నాయిరా, నువ్వు మ్యూట్లో ఉండరా అరుణ. చూడండి, అంటే రికార్డింగ్లో డిస్టర్బెన్స్ తెలుస్తుందిరా. చూడండి, అందుకే నేను చదువుతున్నాను. 16వ వచనం చూడండి. సైన్యములకు అధిపత్యగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని? మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. దేవుడే చెప్తున్న ఒక మాట, మీకు ప్రవచనాలు చెప్తున్న ఈ అపవిత్రుల యొక్క మాటలను మీరు వినద్దు అని చెప్తున్నారు. ఫలములను బట్టి మనం వారు అబద్ధికులా కాదా అని గుర్తుపట్టాలి అని నిన్న మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ప్రభు
ఎవరి మాటలు మరి వినమంటున్నారు, ఎవరి మాటలు ఆలకింపద్దు అంటున్నారు అనే విషయం మనకు అర్థమవ్వాలి. వారు ఏం చేస్తారట, మిమ్మును భ్రమ పెడతారట. అంటే భ్రమ పెడుతున్నారా లేదా మనకెలా అర్థమయ్యేను? ఇంకా చూడండి 17వ వచనం ఒకసారి గమనించండి జాగ్రత్తగా. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడనియు. ఆలోచించండి, దేవుణ్ణి తృణీకరిస్తున్న వాళ్ళతో మీకు దేవుడు క్షేమం ఇస్తారని, ఏం పర్వాలేదు మీకు అంతా మంచి జరుగుతుందని. ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా, అంటే దేవుని చిత్తానుసారంగా నడవట్లేదు ఒకడు, తన హృదయం యొక్క మూర్ఖత చొప్పుననే ఒకడు నడుస్తున్నాడు. అటువంటి ఒక వ్యక్తిని చూసి నీకు కీడు రాదు అని చెప్పుతూ, గమనిస్తున్నారా? దేవుణ్ణి తృణీకరించిన వానితో నీకు క్షేమం కలుగుతుందని, తన హృదయానికి ఉన్న మూర్ఖ స్వభావం, మాట వినని ఒక స్వభావం కలిగిన ఒకనితో నీకు కీడు రాదు అని చెప్పి యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడకుండా వాళ్ళకి తోచిన దర్శనములు బట్టి మాట్లాడుతున్నవారు ఉంటారు. వారి మాటలు ఆలకింపద్దు అని చెప్తున్నారు. గమనిద్దాం ఇది ఎంత భయంకరం. ఒకరికి కీడు రాబోతుంది, కానీ అబద్ధికులు లేచి నీకేం పర్వాలేదు, నీకేమీ అవ్వదు, నీకు కీడు రాదు అని చెప్పుతున్న వారు ఉంటారట. ఇప్పుడు చెప్పండి, మనం ఎలా వీటిని కనుగొనాలి? అసలు బైబిల్ మొత్తంలో ఇర్మియాని కానీ యెషయా గ్రంథమును కానీ తీసి వీళ్ళు పెద్ద ప్రవక్తలు అని చెప్పుతారే, అదే ఇర్మియా కాలంలో ఇర్మియా ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ని చూద్దాం రండి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. చదివి మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళిపోనానా, చదువురా. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 11వ వచనం. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. ఇది ఇర్మియా ప్రవచన గ్రంథంలో ఇర్మియా గారి ద్వారా దేవుడు ఇచ్చిన ప్రవచనం. ఇది మనందరికీ బాగా తెలిసిన లేదా పరిచయం ఉన్న ఒక వచనం కనుకనే ఇక్కడికి వచ్చాం. ఏంటి? ఈ చెరకాలం 70 సంవత్సరములు అని దేవుడు ముందుగానే ఇర్మియా ద్వారా రాయించారు, చెప్పించారు. ఈ జనులు 70 సంవత్సరాలు బబులోను రాజునకు దాసులుగా ఉంటారు అని
ఇర్మియా ద్వారా దేవుడు ప్రజలకు చెప్పించారు. అదే కాలంలో జరిగిన ఒక విషయం చూడండి. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. ఇర్మియా 28వ అధ్యాయము 11వ వచనము. ప్రజలందరి ఎదుట ఇట్లా నేను యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, 2 సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్నెజరు కాడిని సర్వజనముల మెడ మీద నుండి తొలగించి దాన్ని విరిచివేసేదను. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా వెళ్ళిపోయెను. ఇది మనకి అర్థం అవడం కోసం ఇంకొంచెం విపులంగా ఇంకొక 2 వచనాలు కూడా చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివి నోట్ చేసుకోరా. మొదటి 2 వచనాలు చదివి 12వ వచనం కూడా చదివి అప్పుడు 10వ వచనం చదవాలి. ఓకే. ఇర్మియా 27వ అధ్యాయము 1-2 వచనాలు. యూదా రాజైన యోషీయా కుమారుడగు యెహోయాకీము ఏలనారంభించినప్పుడు యెహోవా యొద్ద నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము. 12వ వచనము. నేను ఆ మాటలను బట్టి యూదా రాజైన సిద్కియాతో ఇట్లాంటిని, బబులోను రాజు యొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొని అతనికిని అతని జనులకును దాసులైన ఎడల మీరు బ్రతుకుదురు. 10వ వచనము. మీరు మీ భూమిని అనుభవింపకుండా మిమ్మల్ని దూరముగా తోలివేయినట్లును మిమ్మును నేను వెళ్ళగొట్టునట్లును మీరు నశించినట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటింతురు. ఆమేన్. ఇక చూడండి, ఇప్పుడు గమనించండి. దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇర్మియాతో చెప్తున్న మాట, నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకి కట్టుకొని ప్రవచించు అని చెప్పారు. ఇక్కడ 28వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడి తీసి దాన్ని విరిచి, గమనిస్తున్నారా? ఎవరి ప్రవక్త? ప్రవక్త అయిన హనన్య. చెప్పండి అన్నమాట. ప్రవక్త అయిన హనని. తర్వాత మీరు చదువుకోండి. ఈ 27, 28, 26, 24 ఇవన్నీ చదవండి, మీకు అర్థమవుతుంది. దేవుడు చెప్పిన ఎగ్జాక్ట్ మాటలకి ఆపోజిట్గా ప్రవక్తలు లేచి అబద్ధ ప్రవక్తలు ప్రవచనాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ప్రవచనాలు చెప్తున్నప్పుడు ప్రజలు దేనిని నమ్మాలి? అర్థమవుతుందా? దేవుడు గర్భంలో పుట్టక మునిపే, రూపింపక మునిపే ఎన్నుకున్నానని చెప్పి ఇర్మియాని ఎన్నుకొని తన కాలంలో ఇన్ని ప్రవచన వాక్కులు తను బతుకున్నప్పుడే జరుగుతున్నగా ప్రవచనములు చెప్పించినప్పుడు అప్పుడే సమకాలికులుగానే లేచి అబద్ధికులు ఇంత నేరుగా దాడి చేస్తున్నారు. గమనించండి. దేవుడు చెప్పారు ఇర్మియాకి, నువ్వు కాడి చేయించుకో, నీ మెడకి కట్టుకో అని చెప్తే, ఇక్కడ ప్రవక్త అయిన హనన్య లేచి ఆ మెడ మీద ఉన్న కాడిని తీసి దాన్ని విరిచేశాడట. విరిచి చేస్తున్న పని చూడండి. ప్రజలందరి ఎదుట ఇలా చెప్తున్నాడట, ఏమని? యెహోవా
యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని చెప్తున్నాడు? 2 సంవత్సరాల్లోగా నేను బబులోను రాజైన నెబుకద్నెజరు కాడిని సర్వజనుల మీద నుండి మెడ మీద నుండి తొలగించి దాన్ని విరిచివేసేదను అని చెప్పాడట. మీకు అర్థమవుతుందా? ఇర్మియా ఏం చెప్పాడు? 70 సంవత్సరాల వరకు మీరు అక్కడే ఉండాలి, అదే చెరకాలం అని. ఇప్పుడు ప్రవక్త అయిన హనన్యా ఏం చెప్తున్నాడండి? 2 సంవత్సరాల్లో మీరు రిటర్న్ వస్తారు అని. ఇప్పుడు చెప్పండి, ఏది సత్యం, ఏది అసత్యం? వింటున్న వెంటనే ఎలా అర్థమవుతుంది? అప్పుడు ఉన్న కాలంలో ప్రజలకి ఇర్మియా సత్యం చెప్తున్నాడా, హనన్యా సత్యం చెప్తున్నాడా ఎలా తెలుస్తుందండి? ఈ కాలంలో కూడా ఇవే పరిస్థితులు మన చుట్టూ ఉంటున్నాయి. ఒకడు యెహోవాను విడిచి తిరుగుతున్న వానితో మీకేమీ జరగదు, మీకు మేలే జరుగుతుంది అని చెప్పుతున్న మాటలు సత్యమేనా? అసలు నీ అర్పణ కాదు, నువ్వు కావాలి దేవునికి అని చెప్పగలిగిన ధైర్యం ఉన్న దేవుని సేవకులు అంత ధైర్యంగా మాట్లాడే పరిస్థితులు ఈ రోజుల్లో ఉంటున్నాయా? ఆలోచించండి. ఒకవేళ అంత ఖచ్చితంగా చెప్పుతున్న వారి వద్దకు ప్రజలు వెళ్తున్నారా? దురద చెవులు ఎక్కువైన కాలంలో లేమా? కల్పన కథలకు చెవియొగ్గినంతగా దేవుని హెచ్చరికలకు చెవియొగ్గుతున్నారా? వాక్యం వింటున్నప్పుడు, ఒక కరెక్షన్ వస్తున్నప్పుడు, ఒక హెచ్చరిక వస్తున్నప్పుడు జీవితం బాగు చేసుకోవడానికే కదా. అద్దము వలె వాక్యం మనల్ని, మన జీవితాలని చూపిస్తుంది. అటువంటి వాక్యంను రిసీవ్ చేసుకోవడానికి ఈ కాలం ప్రజలు చెవి ఒగ్గుతున్నారా? ఇవన్నీ ఆలోచనలు ఒకసారి చేద్దాం. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. ఎగ్జాక్ట్గా దేవుని యొద్ద నుండి వచ్చిన ఒక వాక్కు 70 సంవత్సరాలు చెరకాలం అని చెప్తుంటే, తన మీద ఉన్న కాడిని కూడా విరిచి ఇర్మియానే ఖండిస్తూ 2 సంవత్సరాల్లో మీరు రిటర్న్ వస్తారు అని చెప్పుతున్న హనన్యా ఎదుటి నుండి ఇర్మియా వెళ్ళిపోయాడట. ఈ కాలంలో కూడా ఇంతే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ థింగ్స్ చెప్తున్నప్పుడు ఆ రోజు ప్రజలు ఎంత సందిగ్ధంలో ఉండింటారో ఈరోజు కూడా ప్రజలు అంతే సందిగ్ధంలో ఉంటున్నారు. 2 డిఫరెంట్ స్టేట్మెంట్స్ చెప్తున్నప్పుడు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. మనం ఏమని తెలుసా? ప్రభా, మీ యొద్ద నుండి వచ్చు వాక్కు మేము గుర్తుపట్టగలగాలి. నీ గొర్రెలు నీ స్వరం వింటాయి గనుక నీ స్వరమేదో, నీ స్వరం కానిదేదో మేము వింటున్నప్పుడే గుర్తుపట్టే ఆ కృప మాకు కావాలి అని అడుగుతారా? అందరి తరపున ఎవరైనా ప్రార్థన అందుకోండి.
అవును, ఇది ప్రార్థించవలసిన అవసరం ఉంది అని అనిపించిన వారు ప్రార్థన అందుకోండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతమైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు స్తోత్రములు నాయన. మా గొప్ప రక్షణ వందనములు తండ్రి నాయన. ప్రభా, నిబిడలమైన మమ్మల్ని తండ్రి మీరు ఎంతగానో ప్రేమించి అయ్యా ఏ స్వరమును మేము తండ్రి నాయన ప్రభా విని లోబడిన తండ్రి అయ్యా ఏ స్వరమును ప్రభా మేము గ్రహించుకొని ప్రభా వివేచన చేత మీరు ఇచ్చిన జ్ఞానము చేత అది మీ స్వరము అని తెలుసుకోవాలో ప్రభా తండ్రి నాయన. ప్రతి విషయం మాకు తెలియపరుస్తున్న మా గొప్ప దేవ, నీ వందనములు, స్తోత్రములు 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 నాయన. అవునయ్యా, నీ గొర్రెలు నీ స్వరములు వినును. అవును తండ్రి ప్రభా, నిబిడలమైన మేము తండ్రి అయా నీ స్వరమును తండ్రి నాయన యేసయ్య మీరు ఇచ్చిన జ్ఞానముతో వివేచనతో గ్రహించుకొని ప్రభు నీ స్వరమునకు లోబడి నువ్వు ఇచ్చిన మాటలు తండ్రి నాయన అయా ఎరిగి ప్రభు ఆ వాక్కు ప్రకారం మేము నడుచులాగా మీరు మాకు సహాయం దయచేయండి. అవునయ్యా తండ్రి, ఇద్దరు మాట్లాడుతుండగా ప్రభు అయా తండ్రి నాయన ప్రభు హృదయమును మాత్రమే తండ్రి నాయన యేసయ్య ప్రభు మీరు అడుగుతున్నారని. అవునయ్యా తండ్రి నాయన మీరు ఇచ్చిన వాక్కును ధైర్యముగా చెప్పగలిగినటువంటి మాటను, ఇది మీరు చెబుతున్న మాట, ఇది మీ స్వరమే అని తండ్రి గ్రహించగలిగినటువంటి అయా ఒక జ్ఞానమును ప్రభు వివేచనను తండ్రి మీరే మాకు దయచేయండి. నీ వాక్కునే ప్రభు మేము విని తండ్రి నాయన యేసయ్య ప్రభు ప్రవర్తించి కనపరిచి తండ్రి నిన్ను మహిమపరిచే వారములాగా మేము ఉండడానికి తండ్రి మీరే మాకు సహాయము దయచేయండి. అయా తండ్రి నాయన మా చెవులకు తండ్రి నీ వాక్కును అయా నీ స్వరమును వినగలిగినటువంటి ఒక గొప్ప కృపను ప్రభు మీరే మాకు దయచేసి మీ వాక్కు చేత మేము బలపడులాగున, మీ వాక్కు చేత నేను మహిమపరిచే వారములాగా మేము ఉండడానికి కావాల్సిన కృపను అయ్యా మీరు ఇస్తుండగా తండ్రి నాయన పొందుకోవడానికి అర్హత కలిగిన నీ బిడ్డలుగా మేము ఉండడానికి మీరే సహాయం దయచేసి మీ నామాన్ని మాత్రమే మహిమ పరచుకోనమని అది యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఇర్మియా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఈ సిచ్యువేషన్ ఏం విడిచిపెట్టలేదండి. దేవుడు జోక్యం చేసుకున్నారు. చెప్పండి, దేవుడు జోక్యం చేసుకున్నారు అని. దేవుడు జోక్యం చేసుకున్నారు. దేవుడు జోక్యం చేసుకున్నాక దేవుడు ఇక నడిపిస్తున్నారు. గమనించండి జరిగిన విషయాలు ఎలా ఉన్నాయో. ప్రవక్త అయిన హనన్య ఈ మాటలు, ఏ మాటలు? 2 సంవత్సరాల్లోగా బబులోను కాడి మీ మీద నుంచి విరిగిపోతుంది, అర్థం 2 సంవత్సరాల్లోగా మీరు మళ్ళీ రిటర్న్ వస్తారు అని చెప్పిన తర్వాత ఇర్మియా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుని వాక్కు మరలా ఇర్మియాకు ప్రత్యక్షమైంది. మనం ఆ విషయాలు 12-13 వచనాల్లో చూడగలం. అది చూడండి. ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి కాడి విరిచిన తర్వాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఏమని? నీవు పోయి హనన్యాతో ఇలా చెప్పు. ఏమని? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు కొయ్య కాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుప కాడిని చేయించవలెను. ఇంతకుముందు నువ్వు ఏ కాడిని విరిచావు? కొయ్య. సో ఈజీగా విరిచేసావు. ఇప్పుడు నువ్వు ఎటువంటి కాడి చేయించాలో తెలుసా? ఇనుప కాడి. అది విరచడం సాధ్యమా? లేదు. ఇంకా ఇశ్రాయేల్ దేవుణ్ణు సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ జనులందరూ బబులోను రాజైన నెబుకద్నెజరునకు దాసులు కావలెనని వారి మెడ మీద ఇనుప కాడి ఉంచితిని గనుక వారు అతనికి దాసులగుదురు. భూజంతువులను కూడా నేను అతనికి అప్పగించి ఉన్నాను. ఇంకా అంతటా ప్రవక్త అయిన ఇర్మియా 15వ వచనం ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను. ఏమని? హనన్య వినుము, యెహోవా నిన్ను పంపలేదు. చూస్తున్నారా? యెహోవా
పంపించారా లేదా అన్న విషయం ఇర్మియాకి చాలా క్లారిటీ ఉంది. ఇర్మియా డైరెక్ట్గా హనన్యాతో చెప్తున్నాడు ఏమని, నిన్ను దేవుడు పంపించలేదు. ఇంకా చూడండి, ఈ ప్రజలకు నువ్వు అబద్ధమును ఆశ్రయింప చేయుచున్నావు. అర్థమవుతుందా? డైరెక్ట్గా ఒక అబద్ధం చెప్తున్న ప్రవక్తతో ఎన్కౌంటర్ చూడండి. ఈ ప్రజలకు నువ్వు ఏం చేస్తున్నావు, అబద్ధమును ఆశ్రయించేటట్టు చేస్తున్నావు హనన్యా. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఏమని, భూమి మీద నుండి నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరం, ఏ సంవత్సరం, ఆ మాటలు పలికిన అదే సంవత్సరం నీవు మరణమవుదువు అని చెప్పెను. 17వ వచనం, ఆ సంవత్సరమే 7వ నెలలో, ఏ నెలలో, 7వ నెలలో ప్రవక్త అయిన హనన్యా మృతి నొందెను. గమనిస్తున్నారా? దేవుడు తన ప్రవక్తల విషయంలో కానీ తన వాక్కు విషయంలో కానీ చాలా చాలా పర్టికులర్గా ఉన్నారు. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా నిలబడి ఒక అబద్ధమును భూమి మీదకి తీసుకొని వచ్చి తన ప్రజలను మోసపుచ్చుతున్న అబద్ధం చెప్పు ప్రవక్తలకు ఒక కాలంలో ఇలాగు చేశాను అని దృష్టాంతముగా వీరిద్దరిని మన ఎదురుగుండా ఈరోజు నిలబెట్టి చూపిస్తున్నప్పుడు అంత్యకాల దినముల్లో ఆయన ఇంకా ఏ విధంగా చేయబోతున్నారు అని మనకు అర్థం అవ్వాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ రోజు ఇర్మియా పలికిన మాటలు అదే సంవత్సరం నెరవేరాయండి. 7వ నెలకంతా హనన్యా అవుట్. అర్థమవుతుందా? అబద్ధమును సహించు దేవుడు కాదు. ఒక పీరియడ్ ఇస్తున్నారు దేవుడు. ఇప్పుడు రండి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయానికి. పద్దెనిమిదవ వచనం నుండి చూడండి. యెహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడు ఎవడు? ఆయన మాట ఇది అని విని గ్రహించు శక్తి కలిగిన వాడు ఎవడు? గ్రహింపచేయు శక్తి ఆయన ఇస్తే తప్ప దొరకదు. ఆయన మాట విని ఆయన సభలో నిలుచువాడు ఎవరండి? ఇదిగో 19వ వచనం, ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును. అంతేకాదట, తన కార్యము సఫలపరచు వరకును తన హృదయాలోచనలు నెరవేర్చు వరకును యెహోవా కోపము చల్లారదు. ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? అంత్య దినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు. దయచేసి గమనిద్దాం. ఇర్మియా కాలంలోనే ఇర్మియాకే ఎదురుగుండా నిలబడి 70 సంవత్సరాలు దేవుడు చెప్తున్నారు చెరకాలం అని చెప్తే, కాదు 2 సంవత్సరాలే అని
దేవుని యొద్ద నుండి రాని ఒక ప్రవక్త పలికితే వెనువెంటనే దేవుడు తనకి హనన్యాకి దేవుడు విధించిన ఆ తీర్పు భూమి మీద ఆ టెంపరరీ తీర్పు వెంటనే వచ్చి ఉంటే అంత్యకాలంలో ఈ విషయాలు మనకి ఇంకా క్లారిటీగా అర్థమవుతాయని ప్రభు చెప్తున్నారు. మీరు గ్రహిస్తారు అని చెప్తున్నారు. ఎందుకు ఎందుకంటే దుష్టుల తల మీదకి పెళ్ళున ఆయన భీకరమైన పెనుగాలి, ఆయన మహో ఉగ్రత భయంకరంగా వారి మీదకి రాబోతుందట. ఇవి ఆ కాలం నుంచి గమనిస్తే అంత్యకాలంలో ఈ విషయాలు ఎక్కువగా జరగబోతున్నాయి కనుక మరీ ఎక్కువగా మీరు గ్రహిస్తారు అని చెప్తున్నారు. ఇంకొక మాటను కూడా చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. 22వ వచనం ఒకసారి చూడండి. ఇర్మియా 23:22. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియచేతురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టునట్లు వారిని త్రిప్పి ఉందురు. ఇదే యెహోవా వాక్కు. అంటే అర్థం, యెహోవా యొద్ద నుండి ఒక వాక్కు తీసుకొని వస్తే ఆ వాక్కు వలన ఒక ప్రయోజనకరమైన విషయం జరుగుతుంది. అదేంటి? దేవుని తట్టు తిప్పుతారు. ఒక ప్రవచనం నిన్ను దేవుని తట్టు తిప్పాలి. అలా కాకుండా నిన్ను దేవుని నుండి తీసుకొని వెళ్ళిపోతుందా దూరంగా? లేదా నువ్వు దూరంగా తిరుగుతున్నా ఏం పర్వాలేదు అని ప్రోత్సహిస్తుందా? అయితే జాగ్రత్త. దేవుని యొద్ద నుండి ఒక వాక్కు వచ్చిందా, ఆ వాక్కు నిన్ను దారిలో పెట్టడానికే వస్తుంది నాన్న. అలా రావట్లేదా? నువ్వు కనిపెట్టు, నువ్వు గుర్తుపట్టు. రెండవది, నేను ఈ ప్రవక్తలను పంపకుండినను 21వ వచనం, వారు పరిగెత్తి వచ్చెదరు. నేను వారితో మాట్లాడకపోయినా సరే, చదవండి ఆ మాట, 21వ వచనం చదివి పెట్టండి దయచేసి. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు. నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించెదరు. అది గమనించండి. నేను వాళ్ళతో మాట్లాడకపోయినా వాళ్ళు దేవుడు చెప్తున్నారు ఇలాగా అని ప్రకటిస్తారట. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి గమనిస్తున్నారా? దేవుడు వాళ్ళని పంపించకపోయినా వాళ్ళు పరిగెత్తుకుని వస్తారట. మరి నాకెందుకులే అని ఎలా ఉండమంటారు? ఏది పడితే అది ఎలా వినమంటారు? మన చెవులు సత్యమును మాత్రమే వినునట్లుగా విశేషమైన గ్రహింపు, వివేకము మన చెవులకు కలుగును గాక. ఆమేన్. దురద చెవులు కలిగిన వారు తమకిష్టమైన మాటలు వింటూ ఆహాహా మేము విన్నాం అనుకుంటూ సంతోషపడుతూ వెళ్ళిపోతారు. ఈ కాలంలో జరుగుతున్న మేజర్ ఇష్యూస్ అలాగనే ఉన్నాయి, గమనించండి. ఎన్ని పరిచర్యలన్నా చెయ్యి, ఎన్ని అద్భుతాలు సూచక్రియలు చూడు,
ఎన్నిట్లోనన్నా సంతోషించు. నీ హృదయానికి కనుక వాక్యం సమయం శ్రేష్టంగా కనపడట్లేదా, నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావని అర్థం. సమయం సందర్భం వచ్చింది గనుక చెప్తున్నాం. ఏదైనా ఒక అకేషన్లో కానీ, ఒక పెళ్ళిలో కావచ్చు, లేదా ఇంక వేరే ఇతర ఏ గ్యాదరింగ్లోనైనా కావచ్చు, నువ్వు వాక్యానికి 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించి మిగిలిన వాటన్నిటికీ ఎక్కువ సమయం ఇస్తున్నావా? నువ్వు దారి తొలగి ఉన్నావు నానా. నువ్వు వాక్యం కోసం ఎక్కువ సమయాన్ని ఇవ్వు. ఎందుకంటే వాక్కులో దేవుని వాక్కు ఉంటుంది, అది ప్రయోజనకరమై ఉంటుంది. ఈ కాలం, ఎస్పెషల్లీ ఈ అంత్యకాలపు దినములు, ఎక్కువ సమయం లేదమ్మా. కాలయాపన చేయడానికి సమయం కాదమ్మా. ఇది సిద్ధపాటు దినములు. ఇవి ఏ దినములు? సిద్ధపాటు దినములు. ఈ సిద్ధపాటు దినముల్లో మనల్ని బాగుగా సిద్ధపరిచేది, మనల్ని సరిచేసేది, హెచ్చరించేది వాక్యం మాత్రమే. మిగిలిన వాటికి ఎక్కువ సమయం ఇచ్చి, అలంకరణకి కావచ్చు, డెకరేషన్లకి కావచ్చు, వ్యక్తిగత అలంకరణలకి కావచ్చు, ఇక వేరే ఇతర వేటికైనా ఎక్కువ సమయం ఇచ్చి నువ్వు వాక్యముకు వాటికంటే ప్రయారిటీ తక్కువ ఇస్తున్నావా? ఆల్రెడీ యు ఆర్ ఇంటూ భయంకరమైన ఒక డేంజర్ జోన్ అని అర్థం. ఆయన యొద్ద నుండి వాక్కు వచ్చిందా? దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు ఆ వాక్కు త్రిప్పుతుంది. ఆ వాక్కును తీసుకుని వచ్చేవారే శ్రేయస్కరమైన వాక్కును తీసుకుని వస్తున్నవారు. కీడు వస్తుంది అని దేవుడు చెప్తే రాదు అని చెప్తున్న ప్రవక్తలను గుర్తుపట్టాలి. కీడు రాని కాలంలో కీడు వస్తుంది అని చెప్తున్న అబద్ధములు చెప్పుతున్న వారిని కూడా గుర్తుపట్టాలి. ఎందుకో చెప్పనా? కీడు రాని కాలంలో కూడా కీడు వస్తుంది అని చెప్పి, అమ్మో అవును కదా, కీడు వస్తుంది కదా అని ప్రలోభపెట్టి, భయపెట్టి, నిన్ను సమ్మతి కలిగిన మనస్సులోనికి తీసుకుని వచ్చి నీ నోటితో ఆ మాటను ఓకే అనిపించి, జాగ్రత్తగా వినండి, వాని స్కీమ్ అండ్ స్కామ్లోకి నిన్ను సైన్ చేపించి నీ కాలచక్రమును అటుగా తిప్పాలని అబద్ధ ప్రవక్తలు నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. జాగ్రత్త. గ్రహించువారు గ్రహించుదురుగాక. దేవుడు విశేషమైన గ్రహింపును ప్రతి ఒక్కరికి దయచేయును గాక. హల్లెలూయా. ఈ కాలంలో మనం అబద్ధమును గుర్తుపట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు ఆలోచించండి. ఉంది, చాలా ఉంది. మరి ప్రార్థన చేసుకుందామా? ఆ రోజు దేవుడు తేటగా కాదు, 70 సంవత్సరాలు కాదు అని చెప్పిన వానితో వెంటనే
తన వాక్కు ఏదో తన వాక్కు కానిదేదో తేటగా కొన్ని నెలలలోనే చూపించేశారు. మనం కూడా అదే ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ వాక్కు నీ వాక్కా కాదా అని ఏదైనా ఒక క్లారిటీ కావాలా? ప్రభువుని అడగండి. ప్రభు తెలియచేస్తారు. ప్రభువుని ఆశ్రయించండి. ఏం ఏ ఏది పడితే దానిని విను దినములు కాదండి. చివరిగా ఒక్క మాట చదువుకుందాం మనం. రండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. 4:5. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4-5 వచనాలు. యేసు వారితో ఇట్లా, నేను ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరి అంత్య దినముల్లో ఉన్న డేంజర్ జోనే కదా ఇది. మోసపోవడం. మరి అబద్ధమును వింటే మోసపోమా? నేనే క్రీస్తు అంటే ఏంటి? నేనే అభిషిక్తుడని అని పలువురిని మోసం చేస్తున్న కాలంలోనే, అంత్య దినముల్లోనే మనమున్నాం. నిజానికి ఎవరు దేవుని యొద్ద నుండి వచ్చారు, ఎవరు రాలేదు, ఎవరు పంపబడ్డారు, ఎవరు పంపబడలేదు, నాకెందుకులే అని కూర్చునే దినాలు కాదండి. మనల్ని మనమే మోసపోకుండా చూసుకోవాల్సిన దినముల్లో ఉన్నాం. దయచేసి ఆయన పాదములు పట్టుకొని ఇది ఎలా గుర్తుపట్టాలో మాకు నేర్పించండి మహాప్రభు అని ఆయన దగ్గర వేడుకుందాం. విశేషమైన వివేకము, జ్ఞానము దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. అక్క.